చల్లని వెదర్లో నైట్ టైం మంచి టిఫిన్స్ తినాలనుకుంటున్నారా? అయితే మన ఎండాడ డౌన్లో ఉన్న శ్రీ ఫుడ్స్కి అయితే వచ్చేసేయండి. హోటల్ అంబియన్స్ విషయానికి వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు నుంచొని తినాలనుకుంటే గనక బయట ఒక 4 టేబుల్స్ వేసేసి ఉన్నాయి. అండ్ అలానే కూర్చొని తినాలనుకుంటే లోన డైనింగ్ కూడా వేసేసి ఉంది. ప్రైజెస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. ఇక నేనైతే ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ అండ్ అలానే ఒక ప్లేట్ పూరీతో అయితే స్టార్ట్ చేశాను. సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది. సాంబార్ వేడివేడిగా సర్వ్ చేయడం వల్ల ఈ చల్లని క్లైమేట్లో ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ పూరీ విషయానికి వచ్చేసరికి పూరీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ అలానే కొబ్బరి చట్నీలో ఆ కర్రీ ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. టిఫిన్ అన్నాక దోశ లేకపోతే ఎలా, అందుకోసమే నేను వెళ్ళి మళ్ళీ ఒక మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మసాలా స్టఫింగ్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. అండ్ యాజ్ యూజువల్ చట్నీ అయితే చాలా బాగుంది. ఇంకా సాంబార్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సాంబార్ చాలా వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఐ థింక్ కంటిన్యూస్గా అది బాయిల్ చేస్తూనే ఉంటారు అనుకుంటా. దాని తర్వాత ఒక ప్లేట్ చపాతీ అయితే తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 55 రూపీస్. నాకైతే ఈ చపాతీ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే అప్పటికే బాగా తినేసి ఉన్నాను. అండ్ అలానే ఈ కర్రీ నాకు అంతగా అయితే నచ్చలేదు. కొంచెం ఎందుకో ఇంట్లో చేసిన కర్రీ ఫీల్ లా వచ్చింది. నచ్చడం నచ్చకపోవడం అనేది అదొక పర్సనల్ ఒపీనియన్. ఏమో నాకు నచ్చంది మీకు నచ్చొచ్చేమో. ఫైనల్లీ వీళ్ళ ప్యాకింగ్ భయ్యా, సీరియస్ గా చెప్తున్నా, ఈ ప్యాకింగ్ నాకు తెలిసి వైజాగ్ లో ఎవ్వరు ఇక్కడైతే 5 రూపీస్ ఎక్స్ట్రా ప్యాకింగ్ ఛార్జ్ చేస్తారు కానీ వర్త్ ఇట్.